మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. I pray for love, I pray for unity, I pray for peace, and I will do that because that's my rebellion. That's my revolution, bro. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. జాతి రత్నాలు ఫేమ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. ఆమె తన ఇన్స్టాగ్రామ్లో పెట్టిన సెల్ఫీ వీడియో దేశమంతటా వైరల్ అవుతోంది. హైదరాబాద్ పాత బస్తీలో జరిగిన బోనాల వేడుకల్లో పాల్గొన్నందుకు ఆమెను కొందరు నెటిజన్లు మతపరంగా ట్రోల్ చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురై భావోద్వేగంతో ఆ వీడియో పోస్ట్ చేశారు. తనపై ద్వేషం చిమ్మే వారికి సైతం తాను మరింత ప్రేమను పంచుతానంటూ ఆమె వ్యాఖ్యానించారు. సెల్ఫీ వీడియో పోస్ట్ చేయడానికి ముందు ఆగస్టు 15 రోజు బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో పాలిటీషియన్స్, సెలబ్రిటీస్తో కలిసి పాల్గొని ఫరియా తన దేశభక్తిని చాటుకున్నారు. ఆర్మూరు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు జూమ్ లైన్లో రెడీగా ఉన్నారు. వారితో ఈ అంశం గురించి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. హీరోయిన్ అయిన ఫరియా అబ్దుల్లా బోనాలు వేడుకల్లో ఎంతో యాక్టివ్గా పాల్గొన్నారు. ఆమె వీడియోస్ చూసి మనమందరం కూడా సంతోషించాం. కానీ ఈ రోజుల్లో మంచిని చూసేవాళ్ళు చాలా తక్కువగా కనిపిస్తున్నారు సార్. అలాంటిది ఆమెకి మతాన్ని ముడిపెట్టి చాలా మంది ట్రోల్ చేశారు. దాని మీద ఆమె చాలా బాధపడుతూ వీడియో కూడా చేశారు. మీరు కూడా దాన్ని గమనించి ఉంటారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఒకటేనండి, ఆధునిక్ భారత్ 21వ సెంచరీలో భారత మాత ముద్దు బిడ్డ, మా అందరి ఆడపడుచు, మా భారత రక్తం. ఈ రకంగా ఈ భారతదేశంలో ఒక సంస్కృతిని గౌరవిస్తే ఒక నేరం లాగా, భారతదేశానికి స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొంటే ఒక రకంగా. అంటే ఇప్పుడున్న ఛాందసవాదులు ఏ స్థాయికి పెట్టలేకపోతున్నారు. దీనికి ఒక ఉదాహరణ, ఇలా ఈ మధ్యన చదువుకున్న వాళ్ళు, ఇంటలెక్చువల్స్ బాగా మంది టీవీలలో వస్తారు, ఏదేదో మాట్లాడతారు, నోటికొచ్చింది బాగా మాట్లాడతారు. ఇప్పుడు మేము ఏం చెప్తున్నామంటే దీని ద్వారా అంటే దీని సందేశం 2 రకాలుగా ఉండాలి. ఒకటి, ఫరియా అబ్దుల్లా గారి తండ్రి హిందూ. దయచేసి బహిరంగంగా పిలిపిస్తున్నాము, దయచేసి మీరు ఎడారి మతాల మీద ఏదో ఒక భ్రమలలో పోయి ఈ రకంగా మీ పుట్టిన బిడ్డలని ఈ రకంగా నరకం చూపించడం కరెక్ట్ కాదు. అబ్దుల్లా గారికి చెప్తున్నాం, దయచేసి మీరు రండి మన మతంలోకి. మీరే కాదు, భారతదేశంలో ఇస్లాం మతంలో మారిన వాళ్ళందరూ మన మతంలోకి రండి. మన మతాన్ని మించింది ప్రపంచంలో ఏదీ లేదు. ఆది పరాశక్తిగా కొలిచే మతం, అమ్మల కన్నా అమ్మ ఒక తల్లిగా కొలిచే మతం, ఒక ఆడబిడ్డగా, కన్న తల్లిగా, కన్న కూతురుగా. ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో మహిళని గౌరవించని సంస్కృతి మన భారత దేశంలో మళ్ళీ హిందూ సంస్కృతి ఉంది. ఇదొక వైపు. ఇంకా రెండోది, దీన్ని చూసి ఇంకొందరిని హిందువులు మారాలి. రొట్టెల పండుగ అనుకుంటా లక్షలాది మంది పోతున్నారు కదా మీరు, మరి దానికి ముస్లింలు ఏం చెప్తారో వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఎవరైతే స్క్రోలింగ్ చేస్తారో వాళ్ళు చెప్పాలి. దర్గాల చుట్టూ ఆ రొట్టెల పండుగ దొరకదు, ఇంకా ఈ ప్రపంచంలో రొట్టె ఒకటే, నెల్లూరు రొట్టె దొరుకుతుంది అన్నట్లు. అంటే వాళ్ళకు పరమత సహనం లేదు. మనం ఎట్లయితే హిందువులం దర్గాలకు, నెల్లూరు రొట్టెల పండుగకు పోయి, కడప దర్గాకు పోయి ఏ రకంగా అయితే మీరు ఆరాధిస్తున్నారో వాళ్ళ ధర్మాన్ని, వాళ్ళ మతాన్ని, వాళ్ళ ఒంట్లో ఒక్క 1% కూడా లేదు మన మతాన్ని సహనం చూపించడం, పరమత సహనం చూపించడం. కాబట్టి హిందువులు కూడా దయచేసి వాళ్ళు ఎట్లున్నారో మనం అట్లనే ఉందాం. ఒక ఆడబిడ్డ చిన్నగా ఒక బోనాలు పండుగలు వచ్చిన వాళ్ళ తండ్రి హిందువు, మళ్ళా ఎటు పోతుంది రక్తం? హిందూ రక్తం, హిందూ రక్తం ఎప్పటికైనా. కాబట్టి చెప్తున్నాం, ఈ సంఘటన ద్వారా హిందువులందరూ మేల్కొనాలా. ఎప్పటికీ భాయిచారా రాదు. ప్రతి సంఘటన, ప్రతి అవకాశాన్ని వాళ్ళు వాడుకుంటారు. కాబట్టి మహిళలకు ప్రత్యేకంగా చెప్తున్నాం, ఫరియా అబ్దుల్లా గారికి, అమ్మ నువ్వు ఎటువంటి భయం అవసరం లేదు. 126 కోట్ల హిందువుల్ని ఎన్నుకోవాలన్నారు. షేక్ హసీనాని తీసుకొచ్చి దేశంలో రక్షణ ఇస్తున్నాం. షేక్ హసీనా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని గారు, ఒక మహిళా నాయకురాలు, ఒక మహోన్నత నాయకురాలు. ప్రపంచంలో ఎవ్వరు కూడా ఆ ఆడబిడ్డకు నిర్ణయించకపోతే భారతదేశం నిర్ణయించింది. అది భారతదేశ సహనం, సంస్కృతి. కాబట్టి ఈ బిడ్డ ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడే అవసరం లేదు. అన్ని రకాలుగా మేము అండదండలుగా ఉంటాం. ఎక్కడికైతే అక్కడికి, దేనికైతే దానికి సిద్ధంగా ఉన్నాం. దీని ద్వారా, ఈ సంఘటన ద్వారా ఈ భారతదేశంలో ఉన్న ఎవరైతే మన హిందూ మతం నుంచి మారిన ముస్లింస్ అందరు ఉన్నారో అందరు రండి, అందరు మన మతంలోకి రండి. లేకపోతే భవిష్యత్తులో మీ పిల్లలు ఇట్లనే ఏడుస్తారని నేను ఈ ద్వారా చెప్తున్నాను, సందేశం ఇస్తున్నాను. ఫరియా తండ్రి హిందూ, తల్లి ముస్లిం.
అయితే ఇప్పటికే ఆమెని మతం ముచ్చులోకి లాగేసి ఆమెని ఇబ్బంది పెడుతుంటే మళ్ళీ మీరు ఇంకొక కొత్త వివాదానికి తెరలేపుతున్నారు. వాళ్ళ నాన్నని ఘర్ వాపసి అవ్వమంటున్నారు, హిందూగా మారమని మీరు పిలుపునిస్తున్నారు. ఏ మతాన్ని అనుసరించాలి అనేది ఫరియాకి కావచ్చు, ఆమె తండ్రికి వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం కదా. మనం వాళ్ళని మన మతంలోకి రమ్మని ఆహ్వానించడం అనేది కరెక్టేనా? నేను అదే చెప్తున్నానమ్మా. ఏ మతం అయితే మహిళని ఆదిపరాశక్తిగా కొలుస్తుందో, ఏ మతం అయితే అన్ని రకాలుగా గౌరవిస్తుందో మహిళని, హిందూ మతం కన్నా మంచి కూడా వేరే మతంలో కొండి, దాంట్లో తప్పేందేమున్నది? మేము అంటున్నాం ఏంటంటే మా ఇంట్లోకి వెళ్ళి మా ఇంటికి రమ్మంటున్నాము, తప్పేం లేదు దాంట్లో. మేము అంటున్నాం ఏంటంటే, ఇప్పుడు నేనున్నానండి, ఒక ఎమ్మెల్యేగా చెప్తున్నాను, ఎంతో మంది ముస్లిం ఎమ్మెల్యే నా దగ్గరికి వస్తారు, ముగ్గురు పిల్లలు ఉంటారు, తలాక్ అని చెప్పి పెళ్లి చేసుకుంటారు. మా పిల్లలకు భరణం కావాలంటే అదే హిందువులకి మేము చెప్పచ్చు, పోలీసులకు చెప్పచ్చు, చట్టంకి చెప్పచ్చు, న్యాయంకి చెప్పచ్చు. అవన్నీ షరియత్ చట్టాలు ఫాలో అవుతారు వాళ్ళు. ఎన్నో సంఘటనలు చూపిస్తారండి, ఆర్మూలు రండి, ఎన్ని సంఘటనలు, ఎంతమంది ఆడబిడ్డలు, ముస్లిం ఆడబిడ్డలు ఎడుతున్నారు. కాబట్టి ఇట్లాంటి సంఘటనలు ఉన్నాయి, రమ్మంటున్నాం. మిమ్మల్ని ఏ ధర్మం గౌరవిస్తుంది? దేంట్లో మీకు మహిళలకు మంచి సమాన హక్కులు ఉన్నాయి, మహిళలకు ఒక మంచి గౌరవంగా ఆరాధించే గౌరవించే ధర్మమును దాంట్లో రండి. మేమేం చెప్తున్నాం, భారతదేశంలో ప్రపంచంలో మీరు ఏ చరిత్రను చదవండి, ఏ చరిత్రను చదవండి, ఏ ఇతిహాసాలను చూడండి, ఏ పురాతనాలను చూడండి, ఇవన్నీ చూడండి, ప్రపంచంలో మహిళని పరాశక్తిగా కొలిచేదని ఉందంటే హిందూ మతం ఒకటే అని చెప్తున్నాను, సనాతన ధర్మం ఒకటే అని చెప్తున్నాను. కాళికా దుర్గ కావచ్చు, పార్వతి కావచ్చు, దేవతలు చూడండి, వేరే మతాల దేవతలు ఉన్నారా? మన హిందూ మతంలో ఉన్నంత దేవతలు. కాబట్టి నేను అనేది ఒకటేనమ్మా, ఉద్దేశం ఏ మతంలో ఉన్న మహిళలను గౌరవించాలా. ఇట్లా మరి ఒకప్పుడు ముంతాజ్ సినిమా హీరోయిన్ ఉండేది అంటే నేను చెప్తున్న చాదస్తం పడగలు విప్పుతున్నది భారతదేశంలో. రానున్న రోజులకి కఠినమైన రకాల వాళ్ళు కన్నయ్యలాలను చంపలేదా మెడగోసి? ప్రపంచంలో ఎవరు మాట్లాడలేదా? చాలా సంఘటనలు చాలా రకాలు మాట్లాడతారు, గొంతుకోసి చంపలేదా వాళ్ళు? ఛాందసవరం పెరుగుతున్నది. ఛాందసవాదాన్ని కంట్రోల్ చేయాలంటే దీనికి సరైన చర్యలు ఉండాలా, సరైన చట్టాలు ఉండాలా. ఆ ట్రోలింగ్ చేసి రకరకాల ఏమైతే అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరినీ చట్టపరంగా శిక్షించి ఇంకొకసారి ఏ ఆడపిల్లకి ఇట్లాంటి బెదిరింపులు ఇట్లాంటి రోలింగ్ రావాలని డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాన్ని. ఇంకొక వైపు బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన 15 ఆగస్టు వేడుకల్లో ఫరియా పాల్గొన్నారు. బీజేపీ నాయకులు, ఇతర పాలిటీషియన్స్, సెలబ్రిటీస్ చాలా మంది కూడా ఇందులో భాగస్వాములుగా మారారు. అంటే ఒకవైపు బోనాలు ఇష్యూ నడుస్తుండగానే ఆమె తన దేశభక్తిని 15 ఆగస్టు వేడుకల్లో పాల్గొని చాటుకున్నారు. అయితే ఇంకొక రకంగా దీన్ని మనం మాట్లాడుకోవచ్చా? హిందుత్వం వైపు అలాగే బీజేపీ వైపు ఫరియా అట్రాక్ట్ అవుతున్నారు అనుకోవచ్చా? ముస్లింలు దేశభక్తులు అయితే దేశం విడిపోయేది, ముస్లింలు సెక్యులర్లు అయితే జమ్మూ కాశ్మీర్ లో హిందువులను ఎల్లగొట్టారు, కాశ్మీర్ పండితులను చంపేవాళ్ళు. ద్విజాతి సిద్ధాంతం మీద విడిపోయిన ఈ దేశం. కాబట్టి మళ్ళీ అదే చెప్తున్నా అండి, భారత స్వతంత్ర ఉత్సవాల పాల్గొంటే కూడా అది కూడా నేరమైందంటే మీరు ఆలోచించుకోండి స్వరూపం. ఇది భవిష్యత్తులో ఎటువంటి సంకేతాలు ఇస్తుంది, ఈ దేశంకి ఎట్లాంటి సంకేతాలు ఇస్తుంది, ముఖ్యంగా మెజారిటీ హిందువులకు ఎట్లాంటి సంకేతాలు ఇస్తుంది? ఆ సంకేతాలనే పసిగట్టమంటున్నాం. మీరు నువ్వు బాయిచారా వాడికి లేనప్పుడు నువ్వెందుకు బాయిచారతో ఉంటావు? హిందూ ముస్లిం బాయి అని ఆడాలన్నప్పుడు నువ్వెందుకు అంటావు? అంటే రేవంత్ రెడ్డి అనుకుని మనకేం సంబంధం? రేవంత్ వద్దని అనుకుంటాడు, ఏదని అనుకుంటాడు, మనకేం సంబంధం హిందువులకు? నేను చెప్పేది ఇది వెరీ క్లియర్గా చెప్తున్నామండి. ఒకవేళ మీరు సబ్జెక్టే తీసుకుంటే కోట్లాది మందిని హిందువులకు చెప్తున్నాను, వాళ్ళు మన మతానికి మొక్కనప్పుడు, గౌరవించినప్పుడు, మన గుళ్ళలకు రానప్పుడు, మన ధర్మాన్ని అంగీకరించినప్పుడు మీరు ఎందుకు వెళ్తున్నారు దర్గాలకు, నెల్లూరు రొట్టెల పండుగలకు, కడప దర్గాలకు, ఈ దేశవ్యాప్తంగా ఉన్న అజ్మీర్ దర్గా ఎక్కడ ఏ దర్గాకైనా మీరు ఎందుకు వెళ్తున్నారు? ఫరియా అబ్దుల్లా లాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇలా ఇష్యూస్ అవుతున్నప్పుడు ఇంకొకళ్ళు ధైర్యంగా ఎలా వస్తారు? అదే అంటున్నాను కదా, అందుకొచ్చి దానికి ఏముంటది, వాళ్ళ రకంలో మీరు కరెక్ట్ ఉన్నారు. హిందువులు లేరా? 33 కోట్ల మంది దేవత ఉన్నారు కదా మనకు కూడా. చర్యకు ప్రతిచర్యనే సమాధానం స్వరూప. సహనం, మౌనం ఈ జాతి వినాశనానికి దారితీస్తుంది. ప్రభుత్వం వెంటనే ఎవరైతే ఈ ఫరియా అబ్దుల్లాని వేధిస్తున్నారో ఏ రాష్ట్రం నుండి ఆ రాష్ట్రంలో వాళ్ళందరినీ వెంటనే చట్టపరంగా అవసరమైతే కఠినమైన సెక్షన్లు పెట్టి ఇంకొకసారి ఎవ్వడు కూడా అమ్మాయిని, ఏ మహిళని ఈ రకంగా బెదిరించకుండా, ఈ రకంగా ట్రోలింగ్ చేయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని.
హిందూ ముస్లిం బాయ్ బాయ్ ఇది ఇప్పటి నుంచి కాదు, శతాబ్దాలుగా, వేల ఏళ్లుగా మనం అందరం కలిసే ఉన్నాము, కలిసే ఉంటాం కూడా. ఇప్పుడు ఫరియా అబ్దుల్లా విషయంలో జరుగుతున్నది కూడా అదే. ఆమె తనకి ఇష్టం వచ్చిన పని చేసింది. ఎవరి జీవితాలు వాళ్ళవి, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఉండొచ్చు. ఇదే సూత్రం, ఇదే కూడా మన మతానికి, ధర్మానికి వర్తిస్తుంది. ఎవరిని కూడా ట్రోల్ చేయాల్సిన అర్హత, హక్కు ఇంకొకళ్ళకి లేవు. ఫరియా మీద జరుగుతున్న ట్రోలింగ్ని ఇకనైనా ఆపాల్సిన అవసరం ఎంతో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు.